దీనికి మీరు ఇప్పుడు మ్యాట్రిమోనీలో జరుగుతున్న సైబర్ నేరాలకే ఆల్రెడీ మన దగ్గర సొల్యూషన్ ఉంది. ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్ అని చెప్పి దాంట్లో అయితే మీకు అన్ని పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ చెక్ జరిగే పెళ్లి కొడుకులు కానీ పెళ్లి కూతురు కానీ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు చిన్న ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసుకున్న స్టూడెంట్ పేరెంట్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతున్న సైబర్ క్రైమ్లో సొల్యూషన్స్ ఏంటండి? అంటే వాళ్ళు చాలామంది ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోయి మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా అని చెప్పని వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకుంటున్నారు. అవును చూసి చెప్తే కదా నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 1930. ఓకే ఓకే. పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారు, నిజంగానే హెల్ప్ చేస్తారు. ఈవెన్ డబ్బులు అయినా ఎవరైనా థ్రెట్ చేసినా 1930కైనా కంప్లైంట్ చేయొచ్చు, లేదా 100కైనా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే ఓకే. సో లేదు మా లాంటి వాళ్ళను అప్రోచ్ కావచ్చు. నా నెంబరు 9966272121. ఐ రిపీట్ అగైన్ 9966272121. సో మీరు ఈ నెంబర్కి నాకు ఈవెన్ వాట్సాప్లో హాయ్ అని పంపించినా కానీ ఒక వాట్సాప్ ఛానల్ లింక్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఛానల్ ఫాలో అయినా కానీ దరిదాపు ఏమేమి నేరాలు జరుగుతున్నాయని రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాం ఆ వాట్సాప్ ఛానల్లో. సేమ్ అట్లనే నాది పోతిరెడ్డి మాధవరెడ్డి అని నాది ఫేస్బుక్ పేజ్ ఉంటుంది. అంటే ఫేస్బుక్ పేజ్ కాదు, ప్రొఫైల్ ఉంటుంది, దాంట్లోనే ఫాలో కావచ్చు. ఇక్కడ బీయింగ్ అవేర్ ఈజ్ ద సొల్యూషన్. అవేర్నెస్ నేను 100 సార్లు చెప్పినా అవేర్నెస్. సో దాంతోపాటు నేనేం చెప్తానంటే చిన్న సజెషన్, ప్రతి ఆర్గనైజేషన్కు 4 ఉంటారు. ఏది ఆర్గనైజేషన్లో 4 డివిజన్లు ఉంటాయి. ఒక డివిజన్ మేనేజ్మెంట్, ఇంకో డివిజన్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ లేకుంటే ప్రోడక్ట్ సర్వీస్ డెలివరీ కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియోకి తీసుకుందాం అనుకోండి, జైత్ర. సో మీరు ఎంప్లాయీ అంతే కదా. ఈ కెమెరా సప్లై చేసిన వాళ్ళు వెండర్ అవుతారు. సో మీ కస్టమర్స్ ఎవరంటే సబ్స్క్రైబర్స్, అంతే కదా. సో ప్రతి ఆర్గనైజేషన్కి మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, వెండర్స్, కస్టమర్స్. మీ కస్టమర్స్ మీకు డైరెక్ట్ తెలియకపోవచ్చు, బట్ బయట హోటల్ ఉంటుంది, రెగ్యులర్గా ఫేస్ చూస్తారు, లేకపోతే మొబైల్ షాప్ ఉంటుంది, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంటే అనుకుంటున్నాను, అతను ఒక 20 మందితో పాలసీలు చేయించుంటాడు. వాళ్ళందరూ కస్టమర్స్ కదా. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ వాళ్ళ మేనేజ్మెంట్ను, వాళ్ళ కస్టమర్స్ను, వాళ్ళ వెండర్స్ను, వాళ్ళ ఎంప్లాయీస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకు మేనేజ్మెంట్ అంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్ధమాన్ ఓస్వాల్ అని వర్ధమాన్ ఎండి 7 కోట్లు పోగొట్టుకున్నాడు. అది పెద్ద కంపెనీ కాబట్టి సరిపోయింది. కంపెనీనే 7 కోట్ల విలువ అనుకో, దాంట్లో ఎంప్లాయీస్ అందరూ అవుట్ అవుతారు. సో మీరు మీ మేనేజ్మెంట్ని కాపాడాలి, మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని కాపాడాలి, మీరు ఇద్దరు కలిసి కస్టమర్ని కాపాడాలి. సో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి కంపెనీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సైబర్ నేరాలపై ఎక్స్పర్ట్స్ చేత, ముఖ్యంగా మా లాంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న వాళ్ళ చేత సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఈజీ సొల్యూషన్. వేరే ఏం లేదు. అయినాకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తారు, మీ డబ్బులు తీసుకుంటానే, ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీ పర్సు దొంగతనం జరిగింది, దొంగతనం చేసినవాడు అక్కడే ఉంటాడా? అట్లనే ఏడు సైబర్ క్రిమినల్ వెంటనే విత్డ్రా చేస్తాడు, ప్లస్ అకౌంట్లన్నీ బినామీలు, అంతే. మధ్యలో విక్టిమ్స్ని వాడుకుంటున్నారని చెప్తే కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ విక్టిమ్. చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. ఒక దుబాయ్ నుంచి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, సార్ నాది విశాఖపట్నంలో ఫ్లాట్ ఉంది, అది అమ్మేనా కానీ ఈ కేసు నుంచి బయటపడాలా సార్ అంటారు. ఎందుకంటే ఆమెను మధ్యలో యూజ్ చేసుకున్నారు, ఆమె అకౌంట్ను.